హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతిరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్యాన్ లైఫ్. మేము ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము. ఇక్కడ నుంచి మైసూర్కి వెళ్తున్నాం డైరెక్ట్. టైం 8:20 అవుతుంది. లెట్స్ గో టు ద మైసూర్ ప్యాలెస్. మేము కేరళ ట్రిప్ వేసినాము. ఇప్పుడు ఈ ట్రిప్ 8 to 10 days ఉంటుంది. మొత్తం 5 members వచ్చినాం మేము. చూడండి, ఇవరకు ఈయన పేరు చెప్పండి. పేరు సంతోష్ కుమార్. నా పేరు వెంకటేష్. చెప్పండి మీరు. నా పేరు రాజు. నా పేరు భాస్కర్. మొత్తం మేము 5 members వచ్చినాము. మైసూర్ నుంచి ఊటీ కేరళ అనుకున్నాము. కేరళ అలిపి చూద్దాం ఎలా అవుతావు. ఇప్పుడు మేము మైసూర్కు దగ్గరలో ఉన్నాము. 23 kilometers దూరంలో. ఇక్కడ కావేరీ నది ఉంది చూడండి. స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఇందులో ఏమో పురుగులు బాగాలేవు. వాటర్ అంతా బాగాలేవు అంటే చెప్తారు చేస్తారండి. ఇంకా ఇక్కడ నుంచి 23 kilometers ఉంది మైసూరు ప్యాలెస్. వెళ్తున్నాం డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళి. ఇప్పుడు మేము మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మా పార్కింగ్ ఏరియాలో ఇంకా టాయిలెట్స్ ఉంటాయి. అక్కడ మేము స్నానం చేసినాము. స్నానం చేయని కూడా బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ 20 rupees ఇస్తే చేసుకోవచ్చు అన్నారు. అందరం ఇక్కడ స్నానం చేసి మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళి ఇంకా ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఊటీకి వెళ్తాము. మైసూర్ ప్యాలెస్ లోపలికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే మామూలుగా కెమెరాలో ఉంది కానీ దానికి మైక్ అడాప్టర్ పెట్టుకోవద్దు. తీసుకెళ్ళి అన్నారు. పర్మిషన్ లేదు అది అన్నారు ఫస్ట్ కొంతమంది. చూడండి, ఈ ప్రాంతం మొత్తం 72 ఎకరాలలో ఉంటుంది. 4 ఎకరాలలో మొత్తం ప్యాలెస్ను నిర్మించారు. ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయి. కేవలం 2 ద్వారాలలో మాత్రమే విజిటర్ని అలో చేస్తారు ఇక్కడికి. మైసూర్ ప్యాలెస్ యొక్క అసలు పేరు అంబా ప్యాలెస్. ఇది మైసూర్లో ఉండడం వలన దీన్ని మైసూర్ ప్యాలెస్ అంటారు. దీన్ని నిర్మించి నల్వాడి కృష్ణరాజ వడియారు. 1897లో మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు దీని నిర్మాణం. ఈ ప్యాలెస్ చీఫ్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఎల్విన్ గారు. ఈ ఇంటీరియర్ డిజైన్ మాత్రం మన తెలుగువాడైన రాఘవుల నాయుడు. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగుతల ఉంది కదా, ఇది నిజమైన ఏనుగుతల అనంట. ఇది ఖరాబ్ కాకుండా ప్రతి సంవత్సరం దీన్ని కెమికల్ టచ్అప్ చేస్తారంట. 1955లో ఈ ఏనుగులు జనాలకు ఇబ్బంది కల్పిస్తున్నాయంటే రాజుగారు 2 ఏనుగులను చంపేశారంట. వాటి తలలే తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకోటి పక్కనే ఉంటుంది. దసరా ఉత్సవాలలో అమ్మవారిని ఊరేగించేదంట. ఇది మొత్తం 750 kgs ఉంటుంది. అందులో 80 kgs మొత్తం గోల్డే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది దసరా ఉత్సవాల యొక్క క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ రియల్. ఇక్కడ మనుషులు వీళ్ళంతా రియల్, ఊహా చిత్రాలు ఒక్కటి కూడా లేవు. వీటిని బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఫోటోలని 6 ఆర్టిస్టులు
13 సంవత్సరాలు కష్టపడి ఇలా కలర్ పెయింటింగ్ వేశారను, ఆయిల్ పెయింటింగ్ లాగా మార్చి ఇక్కడ చూపిస్తున్నారు. ఇందులోని మెయిన్ ఆర్టిస్టులు కేశవయ్య, నాగరాజు. మిగతా నలుగురు సుబ్రహ్మణ్యరాజు, వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగారు, ముత్తుస్వామి. వీళ్ళ ఈ ఫ్లోర్ టైల్స్ అన్నిటినీ ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఇది ఆక్టగన్ షేప్ మ్యారేజ్ హాల్. ఇక్కడ కనిపించే పిల్లర్స్ అన్నీ కాస్ట్ ఐరన్తో తయారు చేశారు. చూడడానికి వుడెన్ పిల్లర్లా కనిపిస్తాయి. ఈయన 24వ రాజు కృష్ణరాజ వడయార్. ఈ ప్యాలెస్ను నిర్మించింది ఇతడే. వీళ్ళంతా ఈ ప్యాలెస్ యొక్క రియల్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. ఇక్కడ మనం చూస్తున్న కట్టడాలు గోతిక్ మరియు ఇస్లామిక్ స్టైల్లో నిర్మించబడ్డాయి. ఈయన శ్రీ కృష్ణరాజ వడయార్. 1934లో మహాత్మా గాంధీ మైసూర్ వచ్చినప్పుడు ఈయనని రాజర్షి అని సంబోధించారు. ఇది ఆడియన్స్ హాల్. మొత్తం 42 పిల్లర్స్ ఉంటుంటాయంట ఇందులో. వీటిని దసరా ఉత్సవాలలో ఏనుగులకు అలంకరిస్తారు. వీటిని చాముండేశ్వరి టెంపుల్కు పోయే దారిలోనే మధ్యలో ఇక్కడ అడవిలో కొంచెం దూరంలోనే ఇక్కడ ఆపినాం. రైస్ వేసుకుంటున్నాం. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం. రైస్ ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ 2 o'clock బంద్ ఉంది, 4 o'clock మళ్ళీ ఓపెన్ చేస్తారన్నారు. అందుకే అంతవరకు ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసుకొని తిందామని ఇక్కడ అయినాం మధ్యలో.
వాటర్లో ఈరోజు వచ్చిన టమాటాలు వంకాయ కర్రీ గుమగుమలాడుతుంది. టమాటాలు వేసి ఫోటో మళ్ళీ సాడరే ఏమో చేస్తారా ఇంకే తినలేము మనము. కొద్దిగా గరం మసాలా పెద్ద చాముండేశ్వరి టెంపుల్. ఈ అమ్మవారే మైసూర్ రాజుల యొక్క కులదైవము. దసరా ఉత్సవాలలో ఈ అమ్మవారిని ఊరేగిస్తారు. చాలా ఘనంగా జరిపిస్తారు ఇక్కడ ఉత్సవాలు. మస్తు పెద్ద ఉంది ఇక్కడ రాజగోపురం మాత్రం.